ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం. ఏడవ దినమందు రాజు ద్రాక్షారసము తాగి సంతోషముగా ఉన్నప్పుడు కూడి వచ్చిన జనమునకు అధిపతులకును రాణి అయిన వస్తీ యొక్క సౌందర్యమును కనపరచవలని రాజకిరీటము ధరించుకున్న ఆమెను తన సన్నిధికి పిలుచుకొని వచ్చునట్లు ప్రార్థన చేస్తాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల రాజా, నీకు వందనాలు, స్తోత్రములు నాయన. సర్వకృపాని దేవుడవు, ఆశ్చర్యకరుడమైన దేవా, నీకు స్తోత్రములు తండ్రి. ఈ దినము నాయన స్త్రీల కూడికకు నీవు ఇచ్చిన వాక్య భాగమును బట్టి వందనాలు తండ్రి. ఈ వాక్యమును సరైన రీతిగా విరిచి పంచిపెట్టుటకు తండ్రి నాకును నూతనమైన అభిషేకం దయచేయండి అయ్యా. నీ ప్రభావము నాయన తండ్రి, జీవము నాయన, నీ మాటలు దయచేయమని వేడుకొనిచున్నాను. దేవుని శక్తి బలము తండ్రి నాకు దయచేయండి. ఈ మాటలను సరైన రీతిగా దేవ తండ్రి విత్తుటకు నాయన నీ కృపను దయచేయమని వేడుకొనిచున్నాను తండ్రి. నాకు విరోధముగా సాతాను వేసే ప్రతి ఆయుధమును కూడా యేసు నామములో బంధించి తరలిస్తున్నాను. ఎవరి సన్నిధి మాకు తోడుగా ఉంచి నాయన వాక్యములో నాయన సరి చూసుకున్నటకు నీ కృపను దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనములో మనకు ఒక స్త్రీ కనబడుతూ ఉంది కదా. ఆమె పేరు వస్తీ. అయితే మనము ఇప్పటి వరకు స్త్రీల కూడికలలో అనేక మంది స్త్రీలను గురించి చెప్పుకున్నాం. కొంతమంది స్త్రీలు తమ బిడ్డల కోసము ప్రార్థన చేసి మంచి భక్తి పనులను తయారు చేశారు. కొంతమంది భార్యల స్థానంలో వాళ్ళ భర్తలకు ఘనత తెచ్చేటటువంటి స్త్రీలుగా ఉన్నారు. కొంతమంది ఎన్ని కష్టాలు వేదనలు వచ్చినా దానిలో నిలవబడి అవమానాలను సహించి తన కుటుంబాన్ని కట్టుకున్నటువంటి లేయా లాంటి భక్తులు కూడా ఉన్నారు. అలాగా భర్తకు విధేయత చూపుతూ ఆయన మాటలను వింటూ భక్తి కట్టినటువంటి స్త్రీలను విన్నాం. దేశం కోసము ప్రార్థన చేసినటువంటి స్త్రీల గురించి మనము విన్నాం. ఎన్నో రకాలైనటువంటి మెసేజెస్ మనము స్త్రీల గురించి విన్నాం. అయితే ఈరోజు ఒక స్త్రీ ఉంది, ఆమె వస్తీ. ఎస్తేరు గ్రంథంలో చెప్పబడినటువంటి స్త్రీ. ఆమె ఎవరు అంటే ఒక మహారాణి కదా. ఆమె పేరుకు అర్థం ఏంటంటే మంచి స్వభావము గలది. ఆమెకున్నటువంటి పేరుకి అర్థం ఏంటి? మంచి స్వభావము గలది. ఆమె ఒక మహారాణి స్థానంలో ఉంది. అహష్వేరోషు యొక్క భార్య. అయితే అహష్వేరోషు ఒక చక్రవర్తి. 127 సంస్థానాలకు ఆయన రాజుగా ఉన్నాడు. అంటే చక్రవర్తి స్థానంలో ఉన్నాడు. అందుకే ఆమెను మహారాణి అని పిలుస్తారు. అందుకే వస్తీని ఏమని పిలుస్తారు? మహారాణి. ఎప్పుడైనా కానీ మొదటి పౌరుడని మన భారతదేశంలో ఎవరిని అంటారు? రాష్ట్రపతిని అంటారు కదా. అలాగనే మహారాణి అంటే మొదటి పౌరురాలు ఆమె. అంటే ఆ రాజ్యానికి మొదటి పౌరురాలు ఎవరని లెక్క? మహారాణి వస్తీ. అంటే మొదటి పౌరురాలుగా ఉన్నటువంటి వస్తీ ఆమె తన జీవితంలో ఏం పోగొట్టుకుందో మనం ఈరోజు చూద్దాం. ఈ 27 సంస్థానాలకు చక్రవర్తి అయినటువంటి అహష్వేరోషు రాజు తన యొక్క కాలంలో, తన యొక్క జీవిత కాలంలో, అంటే ఆ పరిపాలన కాలంలో 3వ సంవత్సరం అందు ఏమనుకున్నాడంటే ఆయన సేవకులకు అధిపతులకు విందు చేశాడు. చేసి ఆయన ఏం చేశాడంటే పారసీకుల దేశమైన రాజు, పారసీకుల రాజు. అయితే ఈయన మాదీల రాజు, మాదీలైపోయి పారసీకులైపోయి మొత్తము గనులను, పరాక్రమశాలను, సంస్థానాధిపతులందరినీ కూడా తన యొక్క ఆస్థానానికి పిలిపించి 180 రోజులు, అంటే 180 రోజులు అంటే 6 నెలలు, నెలకు 30 రోజులు వేసుకున్నా కూడా 6 3 6 18, అంటే 180 రోజులు, అంటే 6 నెలలు ఏం చేశాడంటే తన యొక్క రాజ్యం యొక్క ఐశ్వర్య ఘనతలను అంతా చూపి
చూపిస్తా వచ్చాడు. 6 నెలలు చూపించాడు. తన యొక్క రాజ్యంలో ఉన్న ఐశ్వర్యాన్ని బట్టి, తన రాజ్యంలో ఉన్నటువంటి ఆ ఘనతకెక్కినటువంటి ప్రదేశాలను బట్టి అంత చూపించాడు. 6 నెలలు చూపించిన తర్వాత వచ్చిన వాళ్ళ దగ్గర 6 నెలలు చూపించినాక వాళ్ళ బోధన పెట్టకుండా మనం 6 నెలలు ఇంకా వాళ్ళకు చూపించే కొద్ది తన రాజ్యంలో ఉన్నటువంటి అన్నిటిని చూపించే కొద్ది వాళ్ళకి ప్రతిరోజు పొద్దున పెట్టాలి, మధ్యాహ్నం పెట్టాలి, రాత్రి పెట్టాలి భోజనం. అది ఒక ఎత్తు అయితే ఆయన ఏం చేస్తాడంటే అల్పులకు, అంటే చిన్నగా, అంటే చాలా బీదల దగ్గర నుంచి గనులు, అంటే చాలా గొప్ప గొప్ప స్థానాలలో ఉన్నటువంటి వారందరికీ కూడా 7 రోజులు ఒక విందును చేశాడు. 7 రోజులు ఏం చేశాడు? విందు చేశాడు. ఆ విందులో ఒక ఆజ్ఞ ఇవ్వబడింది. ఏంటంటే నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు ఎలా తాగాలనుకుంటే ద్రాక్షారసము అలాగూ త్రాగు, ఎలాంటి ఫుడ్ తినాలనుకుంటున్నావో అలాంటి ఫుడ్ తిను. అది కూడా ఎలాగంట, బంగారు పాత్రలలో నేను ద్రాక్షారసం తాగేటట్టుగా ఆ యొక్క పరిస్థితులను కల్పించినాడు. చాలా ఘనంగా ఎవరైనా 6 నెలలు తన యొక్క విందులు పెట్టడం కానీ, వాళ్ళ స్పెషల్గా 7 దినములు విందు పెట్టడం కానీ ఏ పెళ్ళైనా జరుగుతుందండి? అలాగా జరగదు. అహష్వేరోషు రాజు ఏం చేస్తాడంటే తన యొక్క రాజ్య పరిస్థితిని బట్టి ఆయన చాలా చక్కగా ఆ యొక్క విందు కాలమును జరిగించాడు అనమాట. అది తెలిసినటువంటి వస్తీ, ఆమె మహారాణి, ఆమె కూడా ఆ రాజుకు తగినట్లుగానే ఆమె కూడా ఏం చేసింది? విందును ఏర్పాటు చేసింది. తన చెలికత్తెలను, తనకు తెలిసిన వారిని, స్త్రీలకందరికీ కూడా ఆమె కూడా విందు చేసింది. అయితే ఎన్ని రోజుల విందుని? 7 దినముల విందు. 7వ దినమందంటే చివరి దినమున అహష్వేరోషు రాజు ఏమనుకున్నాడంటే బాగా తాగినాడు, మత్తుడై ఉన్నాడు. ఎక్కడ అందరూ కూడా సంస్థానాధిపతులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, చాలా గొప్ప గొప్ప గనులు ఉన్నారు అక్కడ. అలాంటి స్థానంలో ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు. అహష్వేరోషు రాజు ఎక్కడ కూర్చున్నాడు? సింహాసనం మీద కూర్చున్నాడు. కూర్చొని ఆయనకు ఒక థాట్ వచ్చింది. ఏంటిది? నా భార్య చాలా అందగత్తె కాబట్టి నా దేశంలో ఉన్న ఐశ్వర్యాన్ని చూపించాను, నా దేశంలో ఉన్న ముఖ్యమైన ప్రదేశాలు చూపించాను. 6 నెలలు చూపించే రీతిగా 127 సంస్థానాలలో ఎక్కడెక్కడ గొప్ప గొప్పగా ఉన్నాయి వాటన్నిటినీ చూపించాడు కదా. చూపించిన తర్వాత ఇక మిగిలిపోయినది ఒక ఆమె. ఎవరామె? వస్తీని చూపించాలని ఆశపడ్డాడు. అని అది కూడా వస్తీని ఎలా రమ్మన్నాడు? రాజ కిరీటము ధరించి, ఆమె రాణి కిరీటం ఉంటుంది కదా, ఆ మహారాణి లాగా కిరీటం ధరించి నీవు అందరి ఎదుట రావాలా అని ఏం చేశాడంటే ఆ యొక్క 7 మందిని పెట్టి పంపించాడు, నపుంసకులను పెట్టి పంపించాడు. రావాలా అంటే వస్తీ ఏం చేసిందంటే నేను రాను. వస్తీ ఏమనింది? నేను రాను అంటే ఆ మాటకి రాజుకి, అహష్వేరోషు రాజుకి కోపం వచ్చింది, మిగుల కోపం వచ్చిందట. అక్కడ ఒక మాట రాయబడింది ఏంటంటే రాజా, ఇక్కడ 11 మధ్యలోనే చదువుతున్నాడు, రాణి అయిన వస్తీ నపుంసకుల చేత ఇవ్వబడిన రాజాజ్ఞ ప్రకారం వచ్చుటకు ఒప్పకపోగా రాజు మిగుల కోపించెను. ఆయన కోపము రగులుకొనెను. ఆయన కోపం ఏంటి? రగులుకుంది. అంటే ఒక చక్రవర్తి స్థానంలో ఉన్న నేను పిలిస్తే మహారాణి రాదా అని కోపం వచ్చింది. అక్కడ ఎప్పుడైనా కానీ అహష్వేరోషు తను ఏదైనా ఒక డౌట్ వచ్చినా దాన్ని ఎవరి దగ్గర కనుక్కుంటాడట? 10వ వచనం చూడండి. విధిని రాజధర్మమును ఎరిగిన వారందరి చేత రాజు ప్రతి సంగతి పరిష్కరించుకునేవాడు. రాజు తన సొంత ఆలోచన కాదు, తన కింద ఉన్నటువంటి వాళ్ళు చాలా విధి రాజధర్మాలు తెలిసినటువంటి వ్యక్తుల దగ్గర సలహాలను ఎప్పుడు కూడా తీసుకునేవాడు. అంటే తన యొక్క ఆలోచన, ఆయనే ఒక ఆలోచన అయితే ఆయనకే ఒక ఆలోచన ఉంటే ఆ ఆలోచనకు తగినట్టుగా ఇంకా ఏం చేస్తున్నాడు? ఇతరుల ఆలోచనలను కూడా ఆయన తీసుకుంటున్నాడు. తీసుకుంటే వాళ్ళు ఏమన్నారు? వాళ్ళలో ఏం చేశారు? 7 మంది వాళ్ళు ప్రధానులు. వాళ్ళు ఎవరు? 7 మంది ప్రధానులు. అంటే
పారసీక దేశము యొక్కయు మాదీయుల యొక్కయు ప్రధానులు 7 మంది ఉన్నారు. ఆ 7 మందిలో ఒక ఆయన చేశాడు. ఎవరైన పేరు ఏంటంటే మెముకాను. ఈ మెముకాను లేచి, రాజా మీరు ఒక ఆజ్ఞ ఇవ్వగా రాణి, వస్తీ అయిన రాణి రాజు ఎదుటకు రావడానికి తిరస్కరించినాను. నేను రాను అని చెప్పింది. ఆ మాట ఖచ్చితంగా దేశంలోని సామాన్య జనులకు తెలిసిపోతుంది, అధిపతులకు తెలిసిపోతుంది, సంస్థానాధిపతులకు తెలిసిపోతుంది, ప్రధానులకు తెలిసిపోతుంది, దేశం అంతటా తెలిసిపోతుంది ఖచ్చితంగా. కాబట్టి అందరికీ తెలిసిపోతుంది. అలా తెలిసిపోయినప్పుడు ఏమైతుంది? రాజా రాణి మహారాణే రాజు మాట వినాలి. మహారాణే రాజు మాట వినాలి. నీ మాట మేము ఎందుకు వింటామని సామాన్య జనులు, వాళ్ళ అంటే జనుల భర్తలు అందరూ, మగవాళ్ళందరికీ ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు ఏంటి? చిన్న సామాన్య జనానికి ప్రాబ్లం వస్తుంది, అధిపతులకు ప్రాబ్లం వస్తుంది, ఆ ప్రధానులకు ప్రాబ్లం వస్తుంది, అందరికీ ప్రాబ్లం అయితే దేశం అంతటా మగవాళ్ళకి విలువ లేకుండా పోతుంది. ఒక మహారాణి చేసిన తిరస్కారాన్ని బట్టి దేశంలోని అందరు ఆడవాళ్ళు ఏమంటారంటే, భలే ఉన్నావులే, చూసినాంలే, మా రాజు మాట నీ మాట నేనే వింటాను అని ఖచ్చితంగా అంటారు, తిరస్కరిస్తారు. మాకు చాలా పురుషులకంత అవమానం కలుగుతుంది. కాబట్టి ఈమె రాణిగా ఉండతగదు రాజా. కాబట్టి ఈమెను ఈ రాణి స్థానంలో నుంచి తొలగించి వేసి నీవు కావాలంటే ఇంకొక ఆమెను నీకు భార్యగా ఇస్తావు అని చెప్పబడ్డది. ఆ రీతిగానే అహష్వేరోషు ఏం చేశాడు? వస్తీని ఏం చేశాడు? పంపించి వేశాడు. ఇది వస్తీని గురించినటువంటి మొదటి అధ్యాయం అంతా కూడా వస్తీని గురించి చెప్పబడినటువంటి అధ్యాయం. ఇక్కడ మనం ఈ వస్తీని గురించి కొన్ని విషయాలు మనము నేర్చుకోవాల్సి ఉంది. మనము చాలా మంది స్త్రీలలో చాలా ఉన్నతమైనటువంటి వాళ్ళ యొక్క జీవిత అనుభవాలను మనం చూసాం. వాళ్ళ ద్వారా మనము ఎన్నో నేర్చుకునే పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ ఈమె రాణి అయిన వస్తీ కదా. రాణి అయిన వస్తీ అంటే రాణి ఏం చేస్తుంది? రాజు మాటను తిరస్కరించింది. రాణి అయినటువంటి వస్తీ ఏం చేసింది? రాజు మాటను తిరస్కరించింది. అహష్వేరోషు ఏమనుకున్నాడంటే, నా భార్య సౌందర్యవతి కాబట్టి నా భార్యను జనాలకు చూపించాలి, నా భార్య యొక్క సౌందర్యాన్ని చూపించాలని అహష్వేరోషు రాజు అనుకున్నాడు. అయితే ఆమె ఏం చేసింది? దాన్ని తిరస్కరించింది. తిరస్కరించడం అంటే ఇక్కడ నేను చెప్తున్నాను, రేపొద్దున పెళ్లి విందు జరగబోతుంది. అప్పుడు యేసయ్య పెళ్లిలో వేలు తీసి తన భార్యను చూపించడం అనేది ఉంటుంది. అవునా? ఇప్పుడు మనం సాధారణంగా ఈ లోకంలోనే పెళ్లిళ్ళు జరుగుతూ ఉంటాయి. అప్పుడు పెళ్లి కుమారుడు తన భార్యను చూపిస్తాడా లేదా? కొంగుల యొక్క వేలును తీసి తన భార్యను చూపిస్తాడు. ఆ రీతిగానే ఆ యొక్క అహష్వేరోషు రాజు ఏమనుకున్నాడంటే, నా భార్యను చూపించాలా, నా భార్య యొక్క సౌందర్యమును చూపించాలా అంటే ఇక్కడ మామూలుగా అహష్వేరోషును మనం యేసు ప్రభువుకు సాదృశ్యంగా చెప్పుకున్నాం. యేసు ప్రభువుకు సాదృశ్యంగా చెప్పుకున్నప్పుడు అప్పుడు యేసు ప్రభు తన భార్య అయినటువంటి వస్తీని ఏమనుకున్నాడంటే, అందరికీ చూపించాలి, ఆమె సౌందర్యం, ఆమె యొక్క ఆత్మీయ సౌందర్యంలో చూపించాలని అహష్వేరోషు రాజు అనుకుంటాడు. ఎవరైనా కానీ అనుకుంటారు. కానీ దానికి ఆమె ఏమనుకుంది? ఆమె దానికి ఒప్పుకోలేదు. కాబట్టి ఏం చేస్తాడు ఆయన? ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, ఆయన మహోన్నతుడైనటువంటి దేవుడు ఏం చేశాడు? ఆ యొక్క తానే ఆలోచనకర్తయే ఉన్న దేవుడు. ఆయన ఎవరు? ఆలోచనకర్తయే ఉన్న దేవుడు. ఆయన వేరే వాళ్ళ ఆలోచనను తీసుకుంటున్నాడు అక్కడ. అవునా? అక్కడ కూడా మన పరలోక సభలో కూడా ఎవరున్నారు? ఆలోచన సభ అనేది ఒకటి ఉంది. అవునా?
యేసు ప్రభు ఆలోచనకర్త ఉంటే యేసు ప్రభు కింద అంటే 24 మంది పెద్దలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆలోచనలో ఏమంటారు, వాళ్ళని ఆలోచన సభలో ఉండేటటువంటి వాళ్ళు ఆలోచనకర్తలే వాళ్ళు కూడా. అయితే మెయిన్ ప్రధానుడు యేసయ్య. సరే, ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే తాను తీసుకున్న నిర్ణయమే కాదు, అక్కడ ఉన్నటువంటి ప్రతిసారి విధి నిర్వహణ రాజధర్మము తెలిసినటువంటి వాళ్ళ సలహాలను కూడా తీసుకున్నాడు. తీసుకొని ఆయన ఏం చేశాడు, వాళ్ళు ఇచ్చినటువంటి సలహాను బట్టి తన మైండ్లో మెదిలినది 2 కూడా కలిసిపోయాయి. కాబట్టి ఆయన ఏం చేశాడంటే ఆమె రాణిగా ఉండటానికి ఈమె తగదు అని డిసైడ్ చేసి ఆమెను పంపించి వేయడము జరిగింది. కానీ ఇక్కడ యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వచనాన్ని చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయము ఇక్కడ 11వ వచనం. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయన అంగీకరింపలేదు. తను ఎందరు అంగీకరించులో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. ఇక్కడ మనం కంపేర్ చేసుకుంటే ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చింది. ఎవరు ఆ స్వకీయులు? ఇశ్రాయేలీయులు. తన స్వకీయులు ఇశ్రాయేలీయుల యొద్దకు వస్తే వాళ్ళు ఏం చేస్తారు, ఆయనను అంగీకరించలేదు. ఆ రీతిగానే వస్తే ఎవరి స్థానంలో ఉన్నట్టు? ఇప్పుడు ఇశ్రాయేలీయుల స్థానంలో ఉన్నట్టు. ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది, నేను రాను అని ఒక తిరస్కారంతో ఆమె ఎన్నికి వెళ్ళిపోయింది. అప్పుడు వెళ్ళిపోయినప్పుడు అహష్వేరోషు ఊరుకునలేదు. ఏమన్నాడు? నెక్స్ట్ తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. యేసు ప్రభు అహష్వేరోషుకు సాదృశ్యంగా ఉన్నప్పుడు యేసు ప్రభు ఫస్ట్ ఇశ్రాయేలీయులను తన స్వకీయ జనాంగముగా అనుకొని వాళ్ళ దగ్గరకు వెళ్తే వాళ్ళు యేసు ప్రభువును అంగీకరించారు. కాబట్టి వెంటనే ఆయన ఏం చేస్తున్నాడు, తను ఎవరైతే అంగీకరిస్తారో వారిని నా పిల్లలుగా చేసుకోవాలని ఆయన అనుకున్నాడు. అంటే ఇప్పుడు వాళ్ళు ఎవరు అంటే అన్య జనాంగం, మనమే. అన్య జనాంగమును ఆయన ఏమనుకుంటున్నాడు, నన్ను అంగీకరించండి, నేను మిమ్మల్ని పిల్లలుగా తీసుకుంటాను అని అన్నాడు. ఆ రీతిగానే ఇప్పుడు వస్తీ ఏమైంది, వస్తీ తృణీకరించబడింది. అంటే వస్తీ ఎవరి స్థానంలో ఉంది? ఇశ్రాయేలీయుల స్థానంలో ఉంది. అందుకు వాళ్ళు అహష్వేరోషును ఏ విధంగా తృణీకరించిందో వస్తీ, ఆ రీతిగానే యేసు ప్రభువును ఎవరు అంగీకరించలేదు? ఇక్కడ ఇశ్రాయేలీయులు అంగీకరించలేదు. కాబట్టి అహష్వేరోషు తర్వాత ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? ఎస్తేరును పెళ్లి చేసుకున్నాడు. ఎస్తేరు అని అంటే ఆమె, ఇప్పుడు ఆయన రాజు మిగుల కోపించడని మాట ఉంది కదా, మరి ఆయన కోపిష్టి అనుకుంటే మరి ఎస్తేరును చూడగానే ఆయనకి ఏం కలుగుతుంది? కోపం కలుగుతుందా? ఏం కలుగుతుంది? దయ కలిగింది. అంటే ఇప్పుడు ఎందరూ తనను అంగీకరిస్తారో వారందరూ ఆయన పిల్లల అగుటకు ఆయన వారికి అధికారం అనుగ్రహించెను అనే మాట ఉంది. అంటే ఇప్పుడు వాళ్ళు ఎవరంటే అన్య జనాంగం. వాళ్ళు ఎవరికి సాదృశ్యంగా ఉన్నారంటే ఎస్తేరుకు సాదృశ్యంగా ఉన్నారు. అంటే అహష్వేరోషు వస్తీని తృణీకరించాడు. ఎందుకు తృణీకరించాడు అంటే మాట వినలేదు. వస్తీ మహారాణి స్థానంలో ఉంది, అవునా? మహారాణి స్థానంలో ఉందంటే అహష్వేరోషు పక్కన భార్యగా ఆమె ఉంది. అంటే అహష్వేరోషు ఈ సింహాసనం మీద కూర్చుంటే పక్క సింహాసనంలో రాణి కూర్చుంటుంది, మహారాణి కూర్చుంటుంది. అంటే ఈమె మహారాణి స్థానాన్ని పోగొట్టుకుంది. భక్తి జీవితంలో ఆమె, నేను మొదటి చెప్పాను, మొదటి పౌరురాలు అంటే ఆమె జ్యేష్ఠురాలు కదా. మొదటి పౌరురాలు అంటే ఏంటి?
జ్యేష్ఠురాలు స్థానము నుంచి ఆమె సింహాసనమును పోగొట్టుకొని ఆమె వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ మనం ఒకటి ఆలోచన చేయాలి. సింహాసనము దగ్గర స్థాయిలోకి వెళ్ళి కూడా భ్రష్టులయ్యే అవకాశము ఉంది అనే దానికి సాదృశ్యంగా వస్తి సింహాసనము మీద కూర్చున్నటువంటి మహారాణి ఆమె అసలు ఆమెకు వచ్చే ఘనత ఏమిటి, ఆమె ఉన్న చెరికత్తలు ఏమిటి, ఆమెకున్న రాజభోగము, ఎట్లాంటి పరిస్థితులలో ఆమె జీవించింది, అలాంటి జీవితమును పోగొట్టుకుంది వస్తి. అంటే ఆమె ఒక భ్రష్టురాలుగా అయినట్టుగా ఇక్కడ మనకు కనబడుతుంది. అవును, చక్రవర్తి స్థానం అంటే వీళ్ళంతా రాజులు మత్తులై ఉన్నా కూడా మహారాణి వస్తుందంటే ఎంత భయము భక్తి ఉంటదంటే అసలు రాజు దగ్గర కూర్చునేదానికే చాలా కష్టం. అలాంటిది మహారాజు పిలుస్తున్నాడంటే దాన్ని తృణీకారముగా తీసేసిందంటే ఆ యొక్క సింహాసనం కూడా నాకు అక్కర్లేదు, రానుకో అని తృణీకారముగా మాట్లాడుతుంది వస్తి. ఇక్కడ మనం వస్తిని ఎలా చూడాలంటే ఒక మంచి భక్తి కట్టినటువంటి సింహాసనంలో ఎక్కినటువంటి స్థానంలో ఉన్నటువంటి వస్తి భ్రష్టురాలుగా కిందికి పడిపోయింది. ఎంతో హై పొజిషన్ అంటే యెరూషలేములో నుండి యెరికోకు పడిపోయినటువంటి స్త్రీగా మనకు వస్తి కనపడుతూ ఉంది. కానీ అదే ఎస్తేరు ఆ యొక్క స్థానాన్ని చేజిక్కించుకుంది. ఎస్తేరు అంటే ఎవరని చెప్పాను? అన్య జనాంగానికి సాదృశ్యంగా చెప్పాను. ఎందరూ యేసును అంగీకరిస్తారో వాళ్ళందరూ కూడా ఆయన పిల్లలకు అధికారం ఇచ్చినటువంటి యేసయ్య ఇప్పుడు ఎస్తేరుకు ఆ సింహాసన పదవిని ఇచ్చాడు. ఆమె ఎలా ఉంది? ఎవరు ఆమెను చూసినా ఆమె పట్ల ఏం కలుగుతుంది? దయ కలుగుతుంది. అక్కడ ఉన్నటువంటి నపుంసకులు ఆమెను చూసిన ఏం కలుగుతుంది? దయ కలుగుతుంది. రాజుకు ఏం కలుగుతుంది? దయ కలుగుతుంది. అక్కడ ఉన్న జనులకు ఏం కలుగుతుంది? దయ కలుగుతుంది. అంటే ఆమె ఒక సామాన్యమైనటువంటి భక్తి కట్టినటువంటి ఎస్తేరు పోయి ఎక్కడికి సింహాసనం. అంటే ఆమె భక్తురాలుగా కనబడుతుంది. వస్తి భ్రష్టురాలకు సూచనగా కనబడుతుంది. మనకి బైబిల్ గ్రంథంలో ఏశావు యాకోబులు మనం చూస్తుంటాం. ఏశావు జ్యేష్ఠుడు. ఏశావు ఎవరు? జ్యేష్ఠుడు. యాకోబు రెండవ వాడు. ఏశావు తన జ్యేష్ఠత్వపు హక్కును పోగొట్టుకున్నాడు. దేని పోగొట్టుకున్నాడు? చుక్కుడుగాయల కొరకు. దేనికి? చుక్కుడుగాయల కొరకు ఏశావు తన జ్యేష్ఠత్వాన్ని అమ్మి వేసిన రీతిగా ఇక్కడ కూడా వస్తి తనకున్నటువంటి మహారాణి హోదాను తృణీకారముగా కొట్టి పారేసింది. అలాగే ఇంకా మనము సిలువలో ఇద్దరు దొంగలను పరిశీలన చేసినప్పుడు యేసయ్యకి ఈ పక్క కుడి ప్రక్క ఎడమ ప్రక్క ఇద్దరు దొంగలు ఉన్నారు. వాళ్ళు ఒకరు యేసయ్యను అంగీకరిస్తున్నారు, ఇంకొకరు తృణీకరిస్తూ ఉన్నారు. అంటే యేసయ్యను అంగీకరించిన వాళ్ళు దేనికి సాదృశ్యంగా ఉంది? భక్తికి సాదృశ్యం. తృణీకారంగా మాట్లాడి ఈయన మేకులే. నేను వాట్సాప్ లో మనం ఇవి స్టేటస్ పెడుతుంటే ఒక అతను పెట్టాడు, నాకు స్టేట్మెంట్ రాస్తారు కదా, దాన్ని ఏం పెట్టాడంటే ఈ మేకులు తీసేసుకోలేనుడు యేసయ్య ఏం పిక్కుంటాడని పెట్టాడు. ఎలా అంటే ఎంత హీనమైన మాటలైనా మనుషులు మాట్లాడతారు. దేవుడు చూస్తున్నాడు, ఆయన కోపానికి గురి అవుతే నీ పరిస్థితి ఏమవుతుంది అనేది ఎక్కడా లేదు. ఒక గుంపె ఇలా తయారయ్యి ఎప్పుడు యేసు ప్రభువుకు వ్యతిరేకంగా, దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. ఆ రీతిగా ఇక్కడ దొంగలు ఇద్దరు దొంగలే. ఒకడు మారు మనసు పొందాడు, ఒకరేమో ఏం చేస్తారు? యేసు ప్రభువును తృణీకరించడము జరిగింది. ఆ రీతిగానే సౌలు దావీదు విషయంలో కూడా మనం పరిశీలన చేస్తే సౌలుకు ఫస్ట్ సింహాసనం ఉందా లేదా? సింహాసనం మీద ఆయన ఏలాడు, 40 సంవత్సరాలు ఏలాడు. అయితే 2వ సంవత్సరంలోనే దేవుడు హృదయంలో నుంచి తొలగిపోయాడు. కానీ మారుతాడు
సంవత్సరాలు దేవుడు వెయిట్ చేశాడు. దేవుడు ఒకసారి జడ్జిమెంట్లోకి వచ్చిన తర్వాత తన హృదయంలో వచ్చింది, కానీ అయినా కూడా ఒక ఛాన్స్ ఇవ్వడానికే చూస్తాడు. ఇప్పుడు ఇక్కడ సౌలు మహారాజు సింహాసనం మీద కూర్చున్నటువంటి వ్యక్తి తన యొక్క భక్తిని పోగొట్టుకొని తన సింహాసనాన్ని పోగొట్టుకున్నాడు. అదే సింహాసనం మీద గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదు ఏమయ్యాడు? రాజయ్యాడు, సింహాసనం ఎక్కాడు, ఒక భక్తుడయ్యాడు. చాలా మంచి ఎగ్జాంపుల్ దావీదు, సౌలు మహారాజు. రీతిగా మనము సింహాసనం మీద కూర్చున్న సింహాసనము దొరికే ఆ యొక్క స్టేజ్లోకి మన భక్తి వెళ్ళినా ఉన్నా కూడా ఎలాగ వస్తీలాగా ఎప్పుడే కానీ మనము ఆ యొక్క భక్తి నుంచి కిందికి పడిపోయే పరిస్థితులు రాకుండా జాగ్రత్తగా చూసుకుంటూనే ఉండాలి. అందుకు చాలా మంది ఆ యొక్క స్త్రీలు అనబడిన వారు చాలా ఆత్మీయంగా ఉన్నతమైనటువంటి అనుభవాలను కలిగి ఉన్నారు, కానీ వస్తీ మాత్రము తనకున్నటువంటి ఉన్నతమైన స్థానాన్ని పోగొట్టుకొని ఆమె తరమబడ్డము జరిగింది. కాబట్టి వస్తీని గురించి మనము నేర్చుకోవలసింది ఏంటంటే, ఎంత ఉన్నతమైన స్థానంలో ఉన్న ఆ యొక్క అహష్వేరోషు మహారాజుకు ఎలాగ ఆమె లోబడి ఒకవేళ ఉండంటే ఆమె సింహాసనం ఎక్కడికి పోకుండా ఉండేది. అని రాజు మాటను తిరస్కారముగా కొట్టివేసి తనకున్నటువంటి సింహాసనాన్ని పోగొట్టుకుంది. ఏమీ లేనిగా యెరూషలేములో నుండి ఎరుకకు పడిపోయినటువంటి స్త్రీగా కనబడుతుంది. అలాంటి స్త్రీలుగా మనము ఉండకూడదు. కాబట్టి భక్తి కట్టుకుంటూ నెమ్మదిగా సరే కొంచెం కొంచెంగా భక్తి కట్టుకుంటూ పైకి ఎక్కుతూనే పోవాలి, కానీ అక్కడి నుంచి కింద పడేటటువంటి స్థితిలోకి మనము రాకూడదు అనే సాదృశ్యంగా చెప్పబడడానికి వస్తీని దేవుడు మనకు ఈ యొక్క బైబిల్ గ్రంథంలో పెట్టడం జరిగింది. ఆయన హిందూ దేశం నుండి కూషు దేశము వరకు ఆయన చక్రవర్తిగా ఉన్నాడు. అటువంటి చక్రవర్తి ఇప్పుడు సింహాసనం మీద కూర్చొని ఆయన ధీమాగా రాణి అయిని తీసుకుని రండి అంటే రాణి రాదంట అంటే అక్కడ కూర్చున్నటువంటి వారి ముందర రాజుకి ఎలా ఉంటది? అవమానం, తల కొట్టేసినట్లు. అలాగా చాలా సార్లు మన మాటల వలన మన క్రియల వలన దేవుడికి కొన్నిసార్లు అవమానకరంగా ఉంటది. ఆయన బాధపడతాడు. మళ్ళా అయితే వెంటనే ఒక జడ్జిమెంట్కు యేసయ్య రాడు. జడ్జిమెంట్కు వచ్చాడంటే అది ఫైనల్. అంటే అంతకు ముందే ఈ వస్తీ చాలా విషయాలలో మాట విననిదే వింటారు. కాబట్టి ఈ పాయింట్ అక్కడ రాశారు అంటే అర్థం ఏమి? ఇంతకు ముందు కూడా ఈమె ఎన్నోసార్లు రాజు మాటను తృణీకారంగానే చేసింది. అయినా రాజు అంటే ఎంతమంది ఉంటారు భార్యలు? ఖచ్చితంగా చాలా మంది భార్యలు ఉంటారు. అంతమంది భార్యలలో మహారాణి స్థానం అంటే ఆమె స్థానం ఎటువంటిది? అటువంటి స్థానంలో ఉండి మామూలుగా జనరల్ గా తృణీకారంగా మాట్లాడుతూ ఉంటది. ఇప్పుడు సింహాసనం మీద ఉన్నప్పుడు కూడా మాట్లాడు. ఇప్పుడు ఏమైపోయింది? మామూలుగా మాట్లాడుతూ ఆ నోరు అట్టే వచ్చి లాస్ట్ సింహాసనం స్టేజ్కి వచ్చే లోపల అక్కడ సింహాసనం మీద కూర్చుంటే ఏం నాకేమి, నేను మహారాణిని అని అక్కడ కూడా మాట్లాడు. అంటే ఆ మాటలు అక్కడికి ఏమైపోయిందంటే పరాకాష్ఠకు చేరిపోయింది కాబట్టి ఇక అహష్వేరోషు మహారాజు ఇక ఆయన కోపము మిగులుగా రగులుకుంది. లాస్ట్ ఇక డిసైడ్ అయినాడు. ఆయన అక్కడ డిసైడ్ అయ్యాడు ఈమె విషయము ఏం చేయాలని చెప్పి ఆలోచన పరులను వాళ్ళ యొక్క ఆలోచనలను తీసుకున్నాడు. డెసిషన్ దేవుని దగ్గర నుంచి తీర్పు బయలుదేరింది. తీర్పు దేవుని దగ్గర నుంచి రాకముందే మన జీవితాలు భయముతో భక్తితో కట్టుకోవాలి. అలాగా దేవుడి సన్నిధిలో ఆ దేవుడు మనల్ని చూస్తే దయ కలిగే రీతిగా భక్తురాలుగా ఎస్తేరు ఎలాగుందో ఆ రీతిగా భక్తురాలుగా తయారు కావాలి, కానీ భ్రష్టురాలుగా మనము తయారు కాకూడదు. దానికి సాదృశ్యంగానే వస్తీ జీవితం. కాబట్టి వస్తీ జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. బట్ ఆమె ఏం పోగొట్టుకుంది? రాజరికము పోగొట్టుకుంది. వస్తీ
రాజరికము పోగొట్టుకుంది, సింహాసనము పోగొట్టుకుంది, భ్రష్టత్వములోనికి వెళ్ళిపోయింది. తనకున్నటువంటి స్థానాన్ని పోగొట్టుకుంది వస్తు. కాబట్టి అలాగ మనం పోగొట్టుకోకుండా మనకున్నటువంటి ఆ భక్తిని కొంచెం కొంచెంగా పైకి ఎదుగుతూ ముందుకు వెళ్ళాలని దేవుడు వస్తు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆ మాటలను మనం హృదయం ముందు భద్రపరచుకున్నామా? మరి భద్రపరచుకొని దేవుని సన్నిధిలో, ప్రభువా, నేను వస్తీలలాగా ఎక్కడ నీకు ధిక్కారముగా మాట్లాడుతూ నీ ఎదుట నేను నిన్ను ఆయాసపరుస్తూ నా జీవితంలో అనేక సార్లు నీకు వ్యతిరేకంగా మాట్లాడుతూ నేను కూడా ఒక అవిధేయురాలు అయ్యి లాస్ట్ భ్రష్టత్వంలోకి వెళ్ళకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రభువా, నా సహాయం చేయమని దేవుని పాసన్నిధిలో అడుగుదాం. ప్రార్థన చేద్దామా? స్తోత్రం నాయనా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల రాజా, నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇదిగో ఈ దినమునైనా వస్తీని గురించి నేను నీవు ఇచ్చినటువంటి ఆ మాటలను బట్టి నీకు వందనాలు. వస్తీ ఒకప్పుడు భక్తురాలుగా దేవా అయా సింహాసనము మీద కూర్చుందని ఆమె ఉన్నటువంటి ఆ సింహాసనమును నైనా ఆమె పోగొట్టుకున్నట్టుగా నేను భ్రష్టత్వంలోకి వెళ్ళినట్టుగా తెలియజేస్తున్నావు. అంటే ఆ రీతిగా కాకుండా నైనా నీవు ఇచ్చినటువంటి ఆ యొక్క రక్షణను దేవా తండ్రి నెమ్మదిగా ఎదుగుటకు నాయన అయ్యా నీ కృపను మాకు దయచేయండి. నేను భక్తులుగా కావడానికి సహాయం చేయండి. మా చేయి పట్టుకొని నడిపించండి. ఈ మాటలు నాయన హృదయంలో ముద్రించి ఫలింపచేయండి. నీ కృపా కనికరములు మా మీద ఉంచి నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశం సంపూర్ణ జయం కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం.